హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 19వ భాగం. హాస్పిటల్కి వెళ్ళాక ఐసీయూ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న నర్స్ని అడిగింది సాధ్వి, లోపల ఉన్న తన తమ్ముడిని చూడొచ్చా అని. కానీ డాక్టర్ పర్మిషన్ లేనిదే లోపలికి ఎలో చేయమని నర్స్ చెప్పటంతో సాధ్వి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పావు గంట వెయిట్ చేశాక లోపలికి రమ్మని చెప్పటంతో డాక్టర్ని అడిగింది తన తమ్ముడిని కలవాలని. కానీ డాక్టర్ స్ట్రిక్ట్గా, మీకు నిన్నే చెప్పాను, మీ తమ్ముడిని 2 days అబ్జర్వేషన్లో ఉంచాలి, మీరు ఇలా చూడటానికి వీలు పడదు అని. అండ్ మీ తమ్ముడి కోసం స్పెషల్గా మేల్ నర్స్, నార్మల్ నర్స్ ఉన్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇలా మీకు చెప్పటం మీకు బాధ ఇస్తుందని తెలుసు, కానీ మీరు ప్రతిసారి వెళ్తే పేషెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దానివల్ల ఆపరేషన్ చేసినా లాభం లేకుండా పోవచ్చు. మీ తమ్ముడికి జరిగింది చిన్న ఆపరేషన్ కాదు కాబట్టి ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నాము, లేదంటే చెప్పేవాళ్ళం కాదు. ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పాక మీరు భయపడాల్సిన అవసరం లేదు. కావాలంటే ఐసీయూ డోర్లో నుంచి మీరు మాత్రమే మీరు ఒకసారి మీ తమ్ముడిని చూసేసి వెళ్ళండి అని చెప్పటంతో డీలా పడిన సాత్విక తప్పదన్నట్టు వెళ్ళి తన తమ్ముడిని డోర్ దగ్గర నుంచి చూసి మనసులోనే తన తమ్ముడిని త్వరగా కోలుకోమని కోరుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం 3 అయిపోయింది. హాస్పిటల్, ఆఫీస్ అంటూ 2 గంటలు అక్కడే గడిచిపోవటంతో ఇంటికి రావటమే తన కోసమే ఎదురు చూస్తున్నట్టు సోఫాలో కూర్చొని ఉన్నారు శారదమ్మ గారు, పద్మ గారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయిన సాధ్వి, మీరు ఇంకా పడుకోలేదా అమ్మమ్మ గారు, అత్తమ్మ అని అడిగింది. నువ్వు ఎప్పుడు వస్తావు అని చూస్తున్నాము. వచ్చావు కదా, ముందైతే ఆ క్యారేజ్ కిచెన్లో పెట్టి ఇలారా అని పిలవటంతో సాధ్వి సరే అని తల ఊపి క్యారేజ్ కిచెన్లో పెట్టి శారదమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. శారదమ్మ గారు సాధ్వికని పక్కన కూర్చోబెట్టుకుని, ఇప్పుడు చెప్పు, మావాడు ఏమన్నాడు, నీతో ఏమైనా మాట్లాడా, ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, నిన్ను ఇలా చూసి కాంప్లిమెంట్ ఇచ్చాడా అని ఆతృతగా అడిగారు. సాధ్వికి సిద్ధు రెప్ప కొట్టకుండా తన వైపు చూడటం, అడిగినప్పుడు బ్యూటిఫుల్ అని అనటం గుర్తుకు వచ్చి సిగ్గుపడుతూ బుగ్గలు ఎర్రగా చేసి తలదించి, ఆయనకి నేను ఇలా చాలా నచ్చాను అమ్మమ్మ గారు, థ్యాంక్ యూ అండి నన్ను ఇలా రెడీ చేసినందుకు. ఆయన కళ్ళల్లో మెరుపు చూశాక అర్థమయ్యింది, నన్ను నేను చూసుకోకపోయినా పర్వాలేదు, ఆయన కళ్ళల్లో నా ప్రతిబింబం చూసుకున్నాను, అది చాలు, ఈ క్రెడిట్ మొత్తం మీదే, ఇక జరిగింది అంటూ పోసుగుచ్చినట్టు మొత్తం A to Z చెప్పి, రోషిని మాట్లాడింది కూడా చెప్పి, రోషినితో తన భార్య అంటూ మాట్లాడింది చెప్పగానే శారదమ్మ గారు గుడ్, కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇలానే రోషినితో ప్రతి చోట మాట్లాడు, దెబ్బకి నోరు మూసుకొని సైడ్ అయిపోతుంది. సాయంత్రం త్వరగా రమ్మన్నావు కదా, చూద్దాం వస్తాడేమో అని అనగానే సాధ్వి సరే అని తల ఊపింది. ఇంతలో పద్మగారు, నువ్వు తిన్నావా అని అడిగితే, తిన్నాను అత్తమ్మ, చెప్పాను కదా, ఆయన నా కోసమే స్పెషల్గా క్యాంటీన్ నుంచి ఫుడ్ తెప్పించారని. నాకైతే ఎంత సంతోషం వేసిందో. ఇక తమ్ముడి దగ్గరికి వెళ్తాను అంటే నా పర్మిషన్ ఎందుకు అంటూ నా ఇష్టానికి ఉండమని చెప్పకనే చెప్పారు. నాకు చాలా నచ్చేశారండి ఆయన అని సిగ్గుపడుతూ అనగానే, ఎంతైనా నా మనవడు కదా, నచ్చేస్తాడులే, వాడిలో ఒక అట్రాక్షన్ ఉంది, నాలో ఉన్నట్టే, ఎవరైనా ఇట్టే పడిపోతారు, ఇక నువ్వెంత, అలా అని నువ్వు తీసేసేంత ఏమీ లేవు, మావాడు అంత ఈజీగా నీకు పడిపోయాడంటే చిన్న విషయం కాదు, బంగారు బొమ్మవి అని మెటికలు విరిచి, ఇక వెళ్ళు, ప్రశాంతంగా నిద్రపో, మేము కూడా రెస్ట్ తీసుకుంటాము అని అంటే తన రూమ్కి వెళ్ళిపోగానే పద్మగారు శారదమ్మ గారితో, అత్తయ్య మనం పంతులు గారిని పిలిపించి శాంతి ముహూర్తం పెట్టిస్తే మంచిదేమో అని నా అభిప్రాయం. త్వరగా సిద్ధు, సాధ్వి ఒక రూమ్లో అడ్జస్ట్ అయితే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరితో ఒకరు ఫ్రీగా ఉంటారు. అప్పుడు వాళ్ళ బంధం ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది, మనం కోరుకున్నది జరుగుతుంది అని అంటే, నువ్వు అన్నది నిజమే, కానీ నీ కొడుకు ఉన్నాడే, వాడు ఒక పెద్ద తిక్కలోడు, మనం ఏదైనా చేశామంటే దానికి రెట్టింపు చేసి మనకి తలనొప్పి తెప్పిస్తాడు. ఇప్పటికీ నాకు కొంచెం అనుమానంగానే ఉంది, సాధ్విని అంత ఈజీగా ఇంటికి ఎలా పంపించాడని.
వాడి బుర్రలో ఏదో తిరుగుతుంది పద్మ, తెలుసుకోవాలి. అంత ఈజీగా వాడు దేన్ని ఒప్పుకోడు. పైగా సాధ్వి విషయంలోనైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. సో ఒప్పుకోవటం కష్టమే. నేను ఒకసారి వాడితో మాట్లాడుతాను అంటూ శారదమ్మ గారు మొబైల్ నుంచి సిద్ధుకి కాల్ చేశారు. సిద్ధు ఆ నెంబర్ చూడటమే సాధ్వి ఇంటికి వెళ్ళిందని అర్థం చేసుకుని ఇప్పుడు లిఫ్ట్ చేస్తే మళ్ళీ గ్రాని క్లాస్ పీకుతుంది అని అనుకుని సైలెంట్లో పెట్టి పక్కన పెట్టేశాడు. ఇక ఫోన్ రింగ్ అయ్యి కట్ అయ్యింది. కట్ అయిన ఫోన్ని చూసి శారదమ్మ గారు అసహనంగా, చెప్పానా వాడు మహాకంత్రి జాదుగాడు అని, అన్నీ వాడి తాత పోలికలే, కనిపించడు కానీ వాడిలో కంత్రి వేషాలు చాలా ఉన్నాయి. అలానే కన్నయ్య చిలిపి చేష్టలు ఉన్నాయి. ఆ చిలిపి చేష్టలు బయటికి రావాలంటే కొంత సమయం పడుతుంది. కానీ కంత్రి వేషాలు మాత్రం ఇప్పుడు స్పష్టంగా బయటికి వస్తాయి, చూస్తూ ఉండు. సాయంత్రం వాడు వచ్చాడా ఓకే, లేదా నేను వేరే ప్లాన్లో ఉన్నాను, చూద్దాం. నేను వాడిని బురిడీ కొట్టిస్తాను, లేదా వాడే నన్ను బురిడీ కొట్టిస్తాడు అని ఛాలెంజ్ చేసినట్టే చెప్పిన శారదమ్మ గారు, ఇకపోయి ప్రశాంతంగా నిద్రపో పద్మ, వాడి సంగతి నేను చూసుకుంటాను అని అనటంతో, మీ మీద నమ్మకం ఉంది అత్తయ్య అని చెప్పి పద్మగారు ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోతే శారదమ్మ గారు ఎవరికో కాల్ చేసి 5 నిమిషాలు మాట్లాడి త్వరగా ఇన్ఫర్మేషన్ కనుక్కుని చెప్పు అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేసి, నీకంటే సీనియర్ని రాయి, నేను ఇక్కడ నాతోనే గేమ్స్ ఆడాలని చూస్తున్నావా, చూద్దాం నువ్వు నేను అని అనుకున్న శారదమ్మ గారు ఆవిడ కూడా బాగా అలసిపోయి ఉండటంతో నిద్రపోవటానికి ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోయారు. కరెక్ట్గా సాయంత్రం 4 గంటల సమయంలో రోషిని కోపంగా లోపలికి వచ్చి, ఏంటిది బేబీ, నువ్వు స్విస్ వెళ్తున్నావా, కనీసం ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు ఎందుకు అని అడిగితే, ఎందుకు చెప్పాలి, చెప్తే మాత్రం ఏం చేస్తావు, మళ్ళీ తీసుకువచ్చి ఆ సాధ్విని నాకు తగిలిస్తావు, నాకు అది ఇష్టం లేకే దూరంగా వెళ్తున్నాను, కొన్ని రోజులు ఈ యాడ్ షూట్లో బిజీగా ఉంటాను కాబట్టి కొంచెమైనా నాకు నేను డైవర్ట్ అవుతాను, ఈ కొన్ని రోజుల్లో సాధ్వి కూడా నా మనసు అర్థం చేసుకుంటుంది కాబట్టి వెళ్ళిపోతుంది అని అంటే, పిచ్చి పట్టిందా సిద్ధు నీకు, ఇదంతా చేస్తుంది నీ సంతోషం కోసం, నీ ప్రాణం కోసం, అది అర్థం కావట్లేదా అని రోషిని సెన్సెస్ కోల్పోయి అరుస్తూ, నువ్వు ఇలా చేయటం వలన నీతో పాటు ఎంతమంది బాధపడతారో అర్థమవుతుందా, ఈ యాడ్ ఏజెన్సీ కేవలం ఇక్కడ మాత్రమే లేదు, దేశవ్యాప్తంగా ఉంది, పైగా వరల్డ్ వైడ్ ఎక్స్పాండ్ చేయిస్తున్నావు, ఇప్పుడు నీకు ఏదైనా జరిగితే ఇదంతా ఎవరు హ్యాండిల్ చేస్తారనుకున్నావు, నీ ప్రాణం నీకు ముఖ్యం కాదేమో కానీ మాకు చాలా ముఖ్యం, అర్థం చేసుకొని సాధ్వితో హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేయి, నేనే చెప్తున్నా కూడా నువ్వెందుకు వినలేకపోతున్నావు, నీ ఫూలిష్ సిద్ధాంతాలు పట్టింపులు అన్నీ తీసి పక్కన పడేయి, తినటానికి ప్రాణాలని కాపాడటానికి పనికిరాని సిద్ధాంతాలు దేనికి ఉపయోగపడవు అని కోపంగా అరుస్తూ ఉంటే సిద్ధు కోపంగా రోషిని చెంప మీద గట్టిగా కొట్టాడు. ఎంత గట్టిగా అంటే రోషిని తూలి టేబుల్ మీద పడిపోయింది. ఆ దెబ్బకి సిద్ధు ఆవేశంతో ఊగిపోతూ, ఏంటి ఫూలిష్ సిద్ధాంతాలా, అవే సిద్ధాంతాలు నీ విషయంలో పాటించాను, అందుకే నువ్వు ఇప్పటికీ కూడా నా లైఫ్లో ఉన్నావు, వాటిని కాదని నేను ఒక్క అడుగు ముందుకు వేసి సాధ్విని యాక్సెప్ట్ చేస్తే లైఫ్ లాంగ్ నీకు దూరంగా ఉంటాను, నీ చాప్టర్ నా లైఫ్లో క్లోజ్ చేస్తాను, బికాస్ నేను ఒకే అమ్మాయి నా లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నాను, కానీ 10 మంది కాదు, బిడ్డని కనటానికి ఒకరు, పెళ్లి చేసుకోవటానికి ఒకరు, జీవించటానికి ఒకరు, సరసం ఆడటానికి ఒకరు, ఇలా ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే రకం కాదు నేను, నన్ను అలా పెంచలేదు నా తల్లిదండ్రులు, గ్రాండ్పా, అర్థమైందా, ఇంకొకసారి ఇలా హద్దు మీరు ప్రవర్తించావంటే నువ్వు నా లైఫ్లో ఒక పాసింగ్ క్లౌడ్గా అనుకొని పూర్తిగా వదిలేస్తాను, నువ్వన్న ఫూలిష్ సిద్ధాంతాలు నీకు ఇంపార్టెంట్ కాదేమో కానీ నాకు చాలా ఇంపార్టెంట్ అని చాలా చాలా సీరియస్గా చెప్పి రోషిని రెక్క పట్టుకొని తన క్యాబిన్ నుంచి బయటికి వదిలేస్తే రోషిని భయపడుతూ, ప్లీజ్ సిద్ధు, ఆవేశంలో ఏదేదో మాట్లాడాను, అవన్నీ వదిలేసే, నేను ఏదైనా మాట్లాడితే అది నీ మంచి కోసమే అని అంటే, ఏది మంచిది, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి నా ప్రాణం కాపాడుకోవటం మంచిదా, అలా నేను బ్రతికిన లైఫ్ లాంగ్ చస్తూ బ్రతకాలి తప్ప నా పెదవుల మీద మనస్ఫూర్తిగా వచ్చే చిరునవ్వు జీవితంలో చూడలేవు నువ్వు, అర్థమవుతుందా, అదేనా నువ్వు కోరుకుంటుంది, అంతకు బదులు నా ప్రాణం పోయినా నేను సంతోషంగా ఉంటాను, ఇక ఇండస్ట్రీ గురించి అంటే
గ్రానీ అన్నీ హ్యాండిల్ చేయగలదు. గ్రానీకి వయసు అయిపోయిందని నువ్వు ఫీల్ అవుతున్నావేమో, అంత లేదు. గ్రానీ ఇప్పటికీ ఈ ఇండస్ట్రీ చైర్మన్. ప్రతి ఒక్క నిర్ణయం గ్రానీ ఓకే చేస్తేనే ముందుకు వెళ్తుంది. అది నీకు కూడా తెలుసు. కాబట్టి నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడి నీ విలువ తగ్గించుకోకు రోషిని. నేను తిరిగి వచ్చేంత వరకు నన్ను కాంటాక్ట్ కాకు. అప్పుడైనా నేను కొంచెం ఈ విషయంలో పాజిటివ్గా ఫీల్ అవుతానేమో. లేదంటే మన రిలేషన్ ఇక్కడితో ఎండ్ అవుతుంది, గుర్తుంచుకో అని చాలా చాలా సీరియస్గా చెప్పి క్యాబిన్ డోర్ క్లోజ్ చేసుకొని, ఒక్కరంటే ఒక్కరు కూడా నన్ను అర్థం చేసుకోరు. ఈ మధ్య వచ్చిన సాధ్వి కూడా అర్థం చేసుకోవటం లేదు. ఎందుకు? తన ప్రాణం అంటే తనకి లెక్కలేదా? లేదంటే తన మానం అంటే అంత ఈజీగా ఉందా? ముక్కు మొహం తెలియని వాడిని అర్ధాంతరంగా డబ్బుల కోసం పెళ్లి చేసుకుని కాపురం చేస్తాను, మీ ప్రాణం కాపాడుతాను అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఇక్కడ రోషిని తన స్వార్థం కోసం ఆడపిల్ల లైఫ్ని నాశనం చేయాలని అంటుంది. ఏం మనుషులు వీళ్ళందరూ! గ్రానీ కూడా ఎందుకు ఆలోచించటం లేదు? రోషినిని నేను వదలనని గ్రానీకి తెలుసు. అయినా సరే ఇలా ఎందుకు చేస్తుంది? నాకు తెలిసి సాధ్విని నా లైఫ్లోకి పర్మనెంట్గా తీసుకురావాలని గ్రానీ ఆలోచన అనుకుంటా. అందుకే సాధ్విని ప్రతి విషయంలో నా వైపు పుష్ చేస్తుంది. చూస్తాను ఎన్ని రోజులు ఇలా ఉంటుందో. ఇద్దరు ఆడపిల్లల మధ్య నేను నలగలేను అని తనలో తానే అనుకుని ఇమీడియట్గా పిఏకి కాల్ చేసి ఫస్ట్ క్లాస్లో ఉన్న టికెట్ బుక్ చేయడంతో ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని వార్నింగ్ ఇచ్చి అప్పటికప్పుడే తన పర్సనల్ రూమ్లో ఉన్న 4 జతల బట్టలు అక్కడే ఉన్న బ్యాగ్లో సర్దుకొని వెళ్ళిపోయాడు. ఇక అక్కడ ఉండబుద్ధి కాక ఆల్రెడీ తన పాస్పోర్ట్ ఎప్పుడు తన బ్యాగ్లో ఉండటంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయాడు సిద్ధు. ఒకవేళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా గ్రానీ తనని ఆపేస్తుందని తెలుసు తనకి. అందుకే ఆ సాహసం చేయలేకపోయాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.